ఏ వెయిట్లో ఉన్నా మీరేం తింటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటి, మీరు హెల్దీ ప్యాటర్న్గా టైంకి తింటున్నారా, టైంకి పడుకుంటున్నారా, ఏం తింటున్నారు, మీ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా చూసుకుంటున్నారా ఓకే అనేదే హెల్దీ ఈటింగ్. మన బాడీలో మెయిన్ ఎనిమీ వచ్చి ఇన్సులిన్. నాకు థైరాయిడ్ ఉందనుకోండి, ఆ బిఎంఐ మెషిన్కి థైరాయిడ్ ఉందని తెలీదు. దట్ ఈస్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. యూ నీడ్ టు నో యువర్ బిఎంఆర్. ఇది హెల్దీ, ఇది హెల్దీ, ఇది హెల్దీ కాదు. మీకు ఏది పడుతుందో అదే హెల్దీ. నన్ను అడిగితే యూ ఎంజాయ్ ఫుడ్ ఆర్ యూ ఎంజాయ్ యువర్ బాడీ అంటే ఐ ఎంజాయ్ మై బాడీ. మీరు తినే క్యాలరీస్లో కూడా వీక్లీ 4 days మీ బాడీ కోసం తినండి. మీకోసం మీరు వీక్లీ 3 days తినండి ఆఫ్టర్ యువర్ ఫ్యాట్ లాస్. వెనిలా డైట్ రైట్, రాంగ్ కాదు అని ఎలా హౌ డు పీపుల్ డిసైడ్? ఎవరి డైట్ అయినా డైటే. మీరు ఉపవాసాలు చేసైనా తగ్గచ్చు, బట్ ఉపవాసం చేసి తర్వాత తింటే పెరగకుండా ఉంటామా? మీరు మెయింటైన్ చేయలేరా? ఐ విల్ టేక్ కేర్. మీరు బయటకి ట్రిప్కి వెళ్తారా, వెయిట్ తగ్గాక వెళ్ళిపోండి 10 days, 3 kgs పెరిగి వస్తారా, రిటర్న్ రండి. మీ షుగర్ లెవెల్స్ పెరిగినాయా, నేను డౌన్ చేసేస్తామని. ఐ విల్ మానిటర్, ఐ విల్ కీప్ ఎన్ ఐ. మనం తినేది కాకుండా వేరేది మనల్ని తినాలి అని చెప్పే డైటీషియన్స్ ఎంతోమంది ఉన్నారు. మీ డైట్ ఎలా ఉంటుంది? ఇండియన్ వాళ్ళకి, అది సౌత్ ఇండియన్ వాళ్ళకి అవైలబిలిటీ, పల్లెటూరులో వాళ్ళకి అవైలబిలిటీ ఉండేవి మాత్రమే వినీలా వాయిస్ నోట్స్తోనే వస్తాయి డైట్లు. నార్మల్గా ఒక ఫ్యాట్ లాస్ పీరియడ్ ఎంత ఉంటుంది? 2 monthsలో మ్యాక్సిమం 10 kgs తగ్గకపోతే ఇంకొక 1 month. 10 తగ్గాక స్టాప్ చేసేస్తాం. అండ్ ఆ 10 తగ్గాక మీరు తింటూ కూడా ఆ 10 నిలబడినప్పుడే వినీలా. ఎస్, వినీలా ఎక్స్పెన్సివ్, వినీలా డబ్బులు దోచుకుంటుంది, డాక్టర్ అని చెప్పి బిజినెస్ తెచ్చుకుంటుంది. ఐఎమ్ ఏ డాక్టరేట్. ఒక యూనివర్సిటీస్, 2 universities నేను 15 years నుంచి సర్వీస్ చేశాను కాబట్టి, అండ్ PhD by publications. I released 15 books, so I am eligible to keep a DR before my name. నిద్రపోని వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వవు. ఎవరైతే నిద్రపోతారో, ఎవరైతే నేను చెప్పినట్లే కుక్ చేసుకుంటారో, ఆ కుకింగ్లో కూడా నా హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే ఫుడ్డే ఉంటుంది. నేను చెప్పిన టైంకి తినగలుగుతారో వాళ్ళనే తీసుకుంటాను నేను. సో అందుకనే స్ట్రిక్ట్ టీచరే. అందుకనే 100లో 20 మందే నా డైట్ పాటించగలరు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Hi Vinila. Hi ప్రేమ గారు. ప్రేమ ది జర్నలిస్ట్లో మీ సిరీస్ చేయాలి అని అసలు మీరు ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్గా చెప్తున్నా నేను. అంటే మీరేమో యు ఆర్ ఇన్ టు ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ ఆర్ వాట్ ఎవర్, కొంచెము హెల్దీ, అల్టిమేట్ హెల్త్, అది మీ గోల్. అందరు ఇలా ఉండాలి, అట్లా ఉంటేనే మన హెల్త్ మన చేతిలో ఉంటేనే, మన కంట్రోల్లో ఉంటేనే వీల్ బీ హ్యాపీ అన్నది మీ ఒపీనియన్. దానికోసం మీరు ఎన్నో ఏళ్ళుగా స్టార్ట్ చేశారు. ఇది మీ మీటర్కి నేను సెట్గానేమో, అంటే నాలాంటి మనిషితో మీరు ఈ ప్రోగ్రామ్ చేయటం ఏంటనేది నాకు డౌట్ వచ్చింది వెన్ యూ యాక్చువల్లీ ఆస్క్డ్ మీ అండ్ కాల్డ్ మీ. ఈ క్వశ్చన్కి ముందు ఆన్సర్ చెప్పండి, ఆ తర్వాత మిగతా మనం మాట్లాడుకుందాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ప్రేమ గారి బాడీ ఫ్లెక్సిబిలిటీ చూడాలి అసలు. అబ్బబ్బా, అసలు ఐ వాజ్ వండర్. అసలు ఎంత వండర్ అంటే, నేనైతే అంత ఫ్లెక్సిబుల్ కాదు. యోగా టీచర్కి మీరేం తీసుకోరు. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో 70% తెలుసు. ఒకరోజు మనం ఇంటరాక్షన్ అయిన తర్వాత నేను డెసిషన్ తీసుకున్నాను. ఎస్, యా, యు ఆర్ ద పర్సన్ హూ కెన్ ఆస్క్ మీ గుడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వినీలా. నో, మీరు అన్నట్టు నా దృష్టిలో వెయిట్ రిడక్షన్ అన్నది రాంగ్ వర్డ్. నా దృష్టిలో ఫ్యాట్ లాస్, బీయింగ్ ఫిట్ అండ్ హెల్దీ
ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏ మనిషికైనా సరే. కొంతమంది చాలా సన్నగా ఉంటారు కానీ వాళ్ళకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. దే విల్ బి హ్యావింగ్ డయాబెటీస్, దే విల్ బి హ్యావింగ్ థైరాయిడ్, అసలు లైఫ్ స్టైల్ డిజీజ్ చాలా ఉంటాయి వాళ్ళకు కూడా. ఎంతోమంది సన్నగా ఉండే అమ్మాయిలకి పీసీఓడీలు, పీసీఓఎస్లు ప్రాబ్లమ్స్. టచ్ వుడ్, అంటే నేను గ్రోయింగ్ అప్ టిల్ నౌ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దట్. అండ్ ఈ హైపర్ టెన్షన్లు, ఎన్నెన్ని సమస్యలు, స్ట్రెస్ రిలేటెడ్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఇష్టం వచ్చినట్టు తినేయటము బికాస్ ఆఫ్ స్ట్రెస్, అనేబుల్ టు కంట్రోల్ స్ట్రెస్, అండ్ అది ట్రాన్స్లేటింగ్ ఇన్ టు ఈటింగ్ అ లాట్. సో ఇవన్నీ ఐఎమ్ ఆల్సో సీయింగ్, అబ్జర్వింగ్, లుకింగ్. చాలామంది నేను విన్నాను, తెలుసుకున్నాను. బట్ మీ వీడియోస్ కొన్ని నేను చూశాక నాకు అనిపించింది, యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వెయిట్ రిడక్షన్, యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఫ్యాట్ లాస్. కెన్ యూ జస్ట్ టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? ఎందుకంటే చాలామంది బయట ఇంకా చాలా మందికి దాని డిఫరెన్స్ తెలియదు. అందరూ వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి అంటుంటారు. ఐ డోంట్ నో, నేనైతే గత కొన్నేళ్ళుగా ఇదే వెయిట్లో ఉన్నా. ఏదో అటు ఇటు కొంచెం తగ్గుతాను కానీ ఇట్స్ లైక్ ఐమ్ మెయింటైనింగ్ దిస్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ హెల్దీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్? Good questions, two questions, which is very, very important to each and every individual. యాక్చువల్గా ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్. వెయిట్ లాస్లో వాటరు, మజిల్ అండ్ ఫ్యాట్ 3 వస్తాయి. ఫ్యాట్ లాస్లో ఓన్లీ ఫ్యాట్ లాసే వస్తుంది. ఓకే. సో ఫ్యాట్ లాస్ ఎలా జరుగుతుంది అని మనం ఎలా కనిపెట్టాలి? వెన్ యు ఆర్ ఆన్ డైట్ అండ్ మినిమం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు ఇంచ్ లాస్ మాత్రమే రావాలి, రాదర్ దాన్ ద వెయిట్ లాస్. సో ఎప్పుడైతే మీ ఇంచెస్ బాగా తగ్గుతున్నాయో అప్పుడు మీకు ఫ్యాట్ లాస్ అయినట్టు. ఓకే, అంటే వాటర్ రిటెన్షన్ పోయి వాటర్ ద్వారా వాటర్ పోతుందా? కాదా? మరి ఎలా పోతుంది? ఫ్యాట్ స్వెట్ ద్వారా, యూరిన్ ద్వారా 30 to 35% పోతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్స్ ద్వారా బై ప్రోడక్ట్గా 70% పోతుంది. అందరికీ తెలియని విషయం ఏంటంటే మనం ఎంత స్వెట్ చేస్తే అంత ఫ్యాట్ లాస్ అవుతాం అనుకుంటారు. కాదు, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. దట్స్ వెరీ గుడ్. ఐ హావ్ బీన్ డూయింగ్ దిస్ సిన్స్ మోర్ దెన్ ఐ థింక్ 8 to 10 years. అండ్ ఇంకొకటి, నేను ఈ వెయిట్లోనే ఉన్నాను. ఏ వెయిట్లో ఉన్నా మీరేం తింటున్నారు, ఓకే, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటి, మీరు హెల్దీ ప్యాటర్న్గా నిద్రపోతున్నారా, టైంకి తింటున్నారా, టైంకి పడుకుంటున్నారా, ఏం తింటున్నారు, మీ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా చూసుకుంటున్నారా, ఓకే, అనేదే హెల్దీ ఈటింగ్. ఈవెన్ దో నేను ఫ్యాట్ లాస్లో ఓన్లీ ఫ్యాట్ లాసే చేయను, ఐ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంటర్నల్ హెల్త్ అండ్ ఫ్యాట్ లాస్. ఈ 2 కలిపి చేస్తేనే మనకి అల్టిమేట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు డాక్టర్ కాదు, ఓకేనా? అంటే యు ఆర్ నాట్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్, యు ఆర్ అ న్యూట్రిషనిస్ట్ యాక్చువల్లీ. బట్ మీకు ఈ నాలెడ్జ్ అంతా మీరు ఎట్లా గెయిన్ చేశారు? అంటే నా క్వశ్చన్ ఏంటంటే, చాలామంది న్యూట్రిషనిస్ట్లకి ఎంతసేపు దే ఫోకస్ ఆన్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అంటే ఇంత ఫ్యాటు, ఇంత ప్రోటీను, ఆర్ ఇంత మినరల్స్, ఇంత విటమిన్స్, ఇంత కార్బ్స్ తీసుకోవాలి, అది ఇదని చెప్తారు. బట్ నోబడీ టెల్స్ ద సైన్స్ బిహైండ్ టేకింగ్ ఆల్ దట్. అంటే ఎందుకు వాటర్ ఎందుకు తాగాలి అన్నది ఒక సైంటిఫిక్ రీజన్ ఉండాలి. అలాగే ఇంత ఫ్యాట్ ఎందుకు తీసుకోవాలి, ఇందులో ఫ్యాట్ ఉంది అంటే ఈ పర్టిక్యులర్ ఫుడ్లో ఫ్యాట్ ఉంది, ఈ పర్టిక్యులర్ ఫుడ్లో కార్బ్స్ ఉన్నాయి, ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోకూడదు అన్న దాని వెనక ఒక సైన్స్ ఉంటుంది కదా. ఆ సైన్స్ మీరు ఎట్లా తెలుసుకున్నారు? హౌ డిడ్ యూ స్టడీ దట్? ఐఎమ్ బేసికలీ ఎంఎస్సీ న్యూట్రిషన్. ఓకే. అండ్ ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి. మేబీ జూన్ కల్లా నా థీసిస్ సబ్మిట్ అవుతాయి. 15 books రిలీజ్ చేశాను. నా ఫార్ములా, విచ్ ఇస్ మై ఫార్ములా. వాట్ ఈస్ యువర్ ఫార్ములా? ఇన్సులిన్. అంటే ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఫుడ్ తింటూ బాడీలో కార్బ్స్ తిన్నా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటమే హెల్దీ. హౌ టు ఈట్ హెల్దీ. ఓకే. సో ఇఫ్ యూ ఈట్ ఐస్ క్రీమ్ ఆల్సో, ఈటింగ్ ఐస్ క్రీమ్ చీట్ మీల్. సో వెన్ యు ఆర్ ఇన్ ఎ హెల్దీ ప్యాటర్న్ లైఫ్ స్టైల్ ఆల్సో, వీక్లీ 2 times తిన్నా కూడా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటమే నా ఫార్ములా. ఐ ఫోకస్ ఆన్ ఇన్సులిన్. మన బాడీలో మెయిన్ ఎనిమీ వచ్చి ఇన్సులిన్. సో ఆ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా లోగా, అంటే ఇన్సులిన్ స్పైక్స్ లోగా ఉండేలాగా తింటే మనకి హెల్త్ ఇష్యూస్ ఆల్మోస్ట్ 100లో 80% తగ్గిపోతాయి. చాలామంది ఇదే చెప్తారు వినీలా, ఇన్సులిన్ ఇస్ ద బిగ్గెస్ట్ డిమన్. ఇన్సులిన్ వల్లే అన్ని సమస్యలు, అంటే ఇన్సులిన్ స్పైక్ వల్లే
పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా వస్తాయని విన్నాను నేను. అంటే ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. అంత ఫ్యాటీ లివర్ అన్ని కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్. సో ఐ కాన్సన్ట్రేట్ ఆన్ ఎంటైర్ హెల్త్. సరే, ఏమి తినకుండా తగ్గటం కరెక్టా? ఓకే, ఏదో ఒక కొంచెం తిని తగ్గటం కరెక్టా అంటే ఈటింగ్ రైట్ అండ్ రెడ్యూసింగ్ యువర్ ఫ్యాట్ ఈజ్ కరెక్ట్. నా విషయంలో బాడీ బిఎంఐని బట్టి ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలి, ఆ క్యాలరీస్లో ఎంత క్యాలరీస్ డెఫిసిట్ ఇవ్వాలి. ఓకే, పర్సన్ టు పర్సన్. నేను ఇప్పుడు బిఎంఐ నా క్లినిక్ వచ్చి చెక్ చేసుకున్నా. ఇప్పుడు ఐఎమ్ ఎక్స్ పర్సన్. సో నేను ఎక్స్ అనే పర్సన్ని వెళ్ళి బిఎంఐ చెక్ చేయించుకున్నా. ఐఎమ్ 5'5", నేను 80 kgs ఉన్నా. నా క్యాలరీస్ ఒక 1500 వస్తాయి. నాకు థైరాయిడ్ ఉందనుకోండి, ఆ బిఎంఐ మెషిన్కి థైరాయిడ్ ఉందని తెలీదు. దట్ ఈస్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. యూ నీడ్ టు నో యువర్ బిఎంఆర్. So you need to work on your BMR, your hormones, how is your metabolic rate, మీ మెటబాలిక్ రేట్ ఏంటి, మీకు ఏది పడుతుంది, ఇది హెల్దీ, ఇది హెల్దీ, ఇది హెల్దీ కాదు. మీకు ఏది పడుతుందో అదే హెల్దీ. అంటే ప్రతి వ్యక్తికి తన బాడీని పట్టి మీరు ఫుడ్ డిజైన్. ఐ చేంజ్ ఆల్ ద ప్యాటర్న్స్. ఐ కీప్ చేంజింగ్ ద ప్యాటర్న్స్. ఇన్సులిన్ స్పైక్ అంటే ఏంటి వినిలా? మనం ఏదన్నా తిన్నప్పుడు, ఇప్పుడు ఫాస్ట్గా ఫ్రూట్ తిన్నాం అనుకోండి, ఫ్రూట్లో మనకి ఫైబర్ కూడా ఉంటుంది. వెన్ యూ కన్జ్యూమ్ ఫ్రూట్ డైరెక్ట్లీ, వెన్ యూ మేక్ ఏ జ్యూస్ అండ్ ఆ ఫైబర్ని అంతా తీసేసి గ్లాస్తో ఉత్త షుగర్స్ తాగినప్పుడు బాడీలో ఫాస్ట్గా గ్లూకోజ్ స్పైక్ అయిపోద్ది, మనకి ఇమీడియట్గా ఎనర్జీస్ వస్తాయి. సో వెన్ యూ కన్జ్యూమ్ ఏ ఫ్రూట్, యువర్ ఇన్సులిన్ స్పైక్స్ ఆర్ డిఫరెంట్. When you consume a juice, your insulin spikes are different. So when you consume a ice cream, insulin spikes are different. When you consume a ice cream with seeds and nuts, your insulin spikes are different. I will teach you how to eat biryani. This is all in the maintenance diet. So nice. It's healthy pattern. When you are in the diet also, మీ internal organs కోసము, మీ హెల్త్ కోసము, మీ హార్మోన్స్ కోసము, మీ హ్యాపీ హార్మోన్స్ కోసము. హ్యాపీ హార్మోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. వెన్ యు ఆర్ హ్యాపీ ఓన్లీ, మిగతా హార్మోన్స్ అంతా డాన్స్ వేస్తాయి. హ్యాపీగా ఉండాలండి. దిస్ ఇస్ వెరీ వెరీ షార్ట్ లైఫ్. ఎప్పుడు ఏమవుతాయి, అందరూ తినేదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. యాక్చువల్గా తినేదానికన్నా మన బాడీ అనేదే ఇట్ సెల్ఫ్ ఎ టెంపుల్. వీ కెన్ ఎంజాయ్ దిస్. యాక్చువల్లీ నన్ను అడిగితే యూ ఎంజాయ్ ఫుడ్ ఆర్ యూ ఎంజాయ్ యువర్ బాడీ అంటే ఐ ఎంజాయ్ మై బాడీ, బికాస్ ఐ హ్యావ్ 2 eyes to see, 2 hands to work, and I can do anything. I can talk, I can walk. సో ఇవేమీ లేని వాళ్ళు ఎంత దురదృష్టవంతులు. ఒక పూట తిన్నా, హెల్దీగా తిన్నా. అసలు ఈ రోజుల్లో మనం కూర్చొని చేతులతో మైండ్తో మాత్రమే వర్క్ చేస్తున్నాం. అవును, మనకి ఎక్కువ క్యాలరీస్ కూడా అవసరం లేదు. సో మీరు తినే క్యాలరీస్లో కూడా వీక్లీ 4 days మీ బాడీ కోసం తినండి. మీకోసం మీరు వీక్లీ 3 days తినండి ఆఫ్టర్ యువర్ ఫ్యాట్ లాస్. నేను ఫ్యాట్ లాస్ కూడా ఇప్పుడు పెరుగు పచ్చడి ఆంటీని నేను 45 kgs తగ్గించాను, 42 kgs. అది 1.5 years స్పామ్లో. ఎవ్రీ 2 months డైట్ చేశాక 1 month మెయింటెనెన్స్ డైట్, అంటే 4 days హెల్త్ కోసం, 3 days ఓకే నాకు బిర్యానీ ఇష్టం, నాకు పిజ్జా ఇష్టం, నాకు పాస్తా ఇష్టం అని ఎవరిది వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. సో 3 days వదిలేస్తా, మీకోసం 3 days వదిలేస్తున్నా కదా. ఇంకా జాబ్లో 5 days సాఫ్ట్వేర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 5 days వర్క్ చేసి 2 days ఎంజాయ్ చేయమంటున్నాను. నేను 3 days ఇస్తాను. అండ్ మిగతా టైంలో కూడా ఫుడ్ ఉంటుంది విచ్ ఈస్ ఫర్ ఆర్ ఇంటర్నల్ అండ్ హార్మోన్స్ అండ్ మన కోసం, మన మినరల్స్. అంటే ఒక బాడీకి రోజు ప్రోటీను, గుడ్ ఫ్యాట్స్ కావాలి, గుడ్ ఫ్యాట్స్, కాల్షియం కావాలి, ఐరన్ కావాలి, మెగ్నీషియం కావాలి, డి విటమిన్ కావాలి. యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ ఎవ్రీథింగ్. సో మీరు రోజు తీసుకుంటేనే మీరు హెల్దీగా ఉంటారు. అందరినీ వెయిట్ తగ్గితే చాలు కాదు కాన్సెప్ట్. గెటింగ్ బెటర్ అండ్ గెటింగ్ డౌన్ యువర్ ఫ్యాట్, దట్ ఈస్ వాట్ అప్పుడే అల్టిమేట్ హెల్త్. బట్ టెల్ మీ, అందరూ డైట్ అంటారు కదా, నిజంగా డయట్ చేయటం అన్నది నిజంగా రైటా? ఎందుకంటే అది ఎక్కువ కాలం సస్టైన్ చేయలేము. ఇప్పుడు 2 నెలలు చేస్తాం, 3 నెలలు చేస్తాం, 6 నెలలు చేస్తాం. అది జీవితాంతం చేయాలంటే ఒక వ్యక్తికి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డైట్ ఒక్కటే కాదు, ఏదన్నా లైఫ్లో
మనం ఏ పనైనా కొంతకాలం చేయగలుగుతాం. జీవితకాలం ఒక పని చేయాలంటే అది ఎవరు చేయలేరు. సో హౌ డు యూ డూ దట్? అంటే హౌ డు యూ మోటివేట్ పీపుల్? అరే మీరు ఇప్పుడు ఈ 3 నెలలు చేయండి, ఆ తర్వాత మీరు చేయకపోయినా పర్లేదు, ఇన్ని రోజులే చేయండి, ఇన్ని రోజులు చేయక్కర్లేదు అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది మోటివేషన్? ఒక 3 రోజులు ఇష్టం వచ్చినట్టు తిన్న తర్వాత 4 రోజులు మళ్ళీ తినాలనిపిస్తుంది. వాట్ డూ యూ డూ ఫర్ దాట్? హౌ డు యూ డూ దాట్? హౌ డు యూ మోటివేట్ పీపుల్? రోజు మనం తింటమేగా చేసేది. ఆ తింటంలో 3 days 4 days మాడిఫై చేసుకొని తిందాం. 3 days మనకి ఇష్టం వచ్చినట్లు తిందాం. బట్ నేను తింటం ఆపేయమని అనట్లేదుగా. ఈటింగ్ రైట్ ఈజ్ గుడ్. సో ఆ ఈటింగ్ రైట్ అనేది మన కోసం మనం. ఇప్పుడు కారుని రోజు తల తుడుస్తాం. ఎంత తుడిచినా ఇంజిన్ ఆయిల్ కనుక కరెక్ట్గా పోయకపోతే ఇంజన్ పాడైపోతే కార్ని పక్కన పెట్టాల్సిందే. నీ బాడీ ఎంత నీట్గా తలతలా మెరిసినా. సో యూ నీడ్ టు ఈట్ ఫర్ యువర్ సెల్ఫ్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు, వీల్ చైర్లో పడినప్పుడు అప్పుడు కాదు బాధపడేది. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ హెల్త్, మెంటల్ హెల్త్. నిద్ర ఇంపార్టెంట్, స్ట్రెస్ లేకుండా ఉండటం ఇంపార్టెంట్. ఎవ్రీడే ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు గత కొంతకాలంగా ఎస్పెషల్లీ ఒక దశాబ్ద కాలంగా మోర్ దెన్ 10 years నేను కొన్ని వింటున్నాను. ఏంటి? కీటో డయట్, క్రాష్ డయట్స్, దెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఓన్లీ ఫ్రూట్ డయట్, లేకపోతే డీటాక్స్ డయట్, ఇట్లా రకరకాల పేర్లతో రకరకాల డయట్లు వస్తున్నాయి. దేర్ ఈస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటర్నెట్. ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది ఇది రైట్ అది రాంగ్? ఇప్పుడు ఎంతెందుకు వెనిలా డయట్ రైట్ రాంగ్ కాదు అని ఎలా? హౌ డు పీపుల్ డిసైడ్? హౌ విల్ వీ నో దట్ వీ షుడ్ ఫాలో యూ, వీ షుడ్ లిసన్ టు యూ, యు ఆర్ ది రైట్ పర్సన్ గైడింగ్ అస్ అంటే మాకు ఎలా తెలుస్తుంది వెనిలా? I'm giving my total information on my Instagram. They can check my knowledge. Okay. How I work. I give tips. Who can't visit my clinic and who can't afford my 24,000 for 2 months. ఆ టిప్స్ విన్న వాళ్ళకి ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే they will know everything. అండ్ ఎవరి డైట్ అయినా డైటే. మీరు ఉపవాసాలు చేసైనా తగ్గచ్చు. బట్ ఉపవాసం చేసి తర్వాత తింటే పెరగకుండా ఉంటామా? సో దట్ ఈజ్ మై అల్టిమేట్ థింగ్. ఇప్పుడు నేను పెరుగు పచ్చడి అంటే ఇప్పుడు మెయింటెనెన్స్లో 6 months నుంచి ఉంది. ఆమె పెరగట్లా. ఆమె వీక్లో 3 days మంచిగా తింటుంది, వీక్లో 4 days హెల్త్ కోసం తింటుంది. సో ఎందుకు పెరగట్లేదు? బికాస్ ఒక సస్టైనబుల్గా కొంతవరకే క్యాలరీ డెఫిసిట్తో నేను డైట్ ఇస్తాను. బాడీ రియాక్షన్ బట్టి, బాడీ ఏది తింటే ఏది రియాక్షన్ వస్తుందనే దాన్ని బట్టి డైట్ మాడ్యూల్స్ ఎవ్రీ వీక్ మారుస్తూ మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి మీకు ఏ ఫుడ్ వెళ్ళాలి అనేది నేను మాడ్యూల్స్ మారుస్తూ మీకు ఇస్తాను. కాబట్టి నా డైట్ బెస్టా, కీటో డైట్ బెస్టా అంటే కీటో డైట్ ఈజ్ అ డిఫరెంట్ ఫార్ములా. సో ఐ డోంట్ డిసగ్రీ. సో అది వర్క్ అవుతుంది డయాబెటీస్కి. బట్ అది ఎన్ని రోజులు చేస్తాం అంటే కొన్ని డయట్స్ మనం చేయొచ్చు, బట్ సస్టైనింగ్ గురించి నేను అడుగుతున్నాను. మీ డయట్ ఏంటి? సస్టైన్ చేయొచ్చా అన్నది నా క్వశ్చన్. దట్స్ వాట్ సస్టైన్ చేస్తూనే నాకుండే యూట్యూబర్స్, నాకుండే more than 100+ టెస్టిమోనియల్స్ పోస్ట్ చేసిన ఏకైక న్యూట్రిషనిస్ట్ని నేనే అండి. ద వే యు ఆర్ సో ప్రౌడ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్, అది నాకు అంటే ఏదో మన ట్రంపెట్ మనం కొట్టుకోకుండా ఇది జరిగింది, ఇది వాస్తవం అని మీరు చెప్తున్నారు చూడండి. దట్ షోస్ ద కాన్ఫిడెన్స్. రేపు కూడా ఒక టెస్టిమోనియల్ ఉంది నాకు. మై క్లయింట్స్ విల్ కమ్ అండ్ ఆస్క్ మీ, ఐ విల్ గివ్ యూ టెస్టిమోనియల్. ఆ డే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఐ ఫీల్ బ్లెస్డ్. ఒకళ్ళు వచ్చి నువ్వు బాగుండమ్మా, నేను మా హస్బెండ్ చనిపోవాలనుకున్నాము అసలు ఈ హెల్త్ ఇష్యూస్తో, నువ్వు బాగుండు, నువ్వు నా ఆయుష్ కూడా తీసుకొని బాగుండు, మాకు డయాబెటీస్ తగ్గింది, డయాబెటీస్ తగ్గిస్తాను, మెయింటెనెన్స్లో ఆ డయాబెటీస్ తగ్గించిన దాన్ని మెయింటైన్ చేపిస్తాను. దట్స్ వాట్ 25,000 per year మెయింటెనెన్స్ డైట్. మిమ్మల్ని పర్ ఇయర్ అంటే ఒక జనరల్గా ఒక చీర కొనుక్కున్నా అయిపోయింది మన మిడిల్ క్లాస్ వాళ్ళు. సో మీరు మెయింటైన్ చేయలేరా? ఐ విల్ టేక్ కేర్. ఐ విల్ కీప్ మై టీమ్. ఐ విల్ టేక్ కేర్. ఫాలోఅప్లు చేస్తాను. మీరు బయటకి ట్రిప్కి వెళ్తారా, వెయిట్ తగ్గాక వెళ్ళిపోండి 10 days, 3 kgs పెరిగి వస్తారా, రిటర్న్ రండి. మీ షుగర్ లెవెల్స్ పెరిగినాయా, నేను డౌన్ చేసేస్తామండి. ఐ విల్ మానిటర్, ఐ విల్ కీప్ ఎన్ ఐ. మీరేంటి మీ దగ్గరకు వచ్చే ప్రతి క్లయింట్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తారా మీరు? హ్యాండ్ హోల్డింగ్ అంటే ఐ ఓన్ దెమ్. బికాజ్ మనం అందరం మనుషులం ప్రేమ గారు. అంటే ఇప్పుడు నేను మీరు కూడా ఒక 10 సార్లు కలిసి ఉంటామేమో, 10 సార్లు మాట్లాడుకొని ఉంటాము. ఐ నెవర్ ఫెల్ట్ దట్ యు డోంట్ హ్యావ్ హెడ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎ జర్నలిస్ట్, నేను ఎలా అలానే నాతో ఏం మాట్లాడాల. అలా మాట్లాడుంటే మేబీ షింక్ అవ్వనేమో. బట్ యు ఆర్ డౌన్ టు ఎర్త్. అండ్ అసలు యోగా బాగా చేసింది.
యోగా. నన్ను బాగా సో ఐఎమ్ వెరీ సర్ప్రైజ్. మీరే షాక్ అయ్యారు కదా నా యోగాసనాలు చూసి. అండ్ యూ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ అండ్ యూ టాక్ నార్మల్లీ. అంటే మనం మనుషుల్లాగే మాట్లాడుకోవాలి, యుగోస్తో మాట్లాడకూడదు. That's what I feel happy to talk with people who doesn't have egos. So I feel I own them. Basically you like to talk to happy people. Yeah, I own them actually. If they are good, I own them. సో మనము సిరీస్ చేయబోతున్నాం కాబట్టి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వబోతున్నాం. బికాజ్ యు నో వై ఐ వాంటెడ్ టు డూ దిస్ ఆన్ మై ఛానల్. మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, మోర్ దెన్ టెల్లింగ్ పీపుల్ టు కమ్ ఫాలో దిస్ డైట్ అందరు చెప్తుంటారు. అట్లా కాకుండా మీరు ఏమంటున్నారంటే, నేను ఒక నాలెడ్జ్ ఇస్తున్నాను మీకు, మీరు ఫుడ్ ఎలా తినాలి, ఏది తింటే రైట్, ఏది తింటే మీకు ప్రాబ్లం అవుతుంది, మీకు ఇన్సులిన్ స్పైక్ అవుతుందని మీరు ఒక నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ వై ఐ థాట్ ఐ షుడ్ కొలాబరేట్ విత్ యూ. బికాజ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్, నాలెడ్జ్ ఈజ్ ఓషన్. అంటే మీరు ఈవేళ మీరు చెప్తారు, ఒక 1 year హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు, వచ్చిన వాళ్ళు వస్తారు, ఇంకో 2 years చేయగలుగుతారు. కానీ ఎంతోమంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు, మీ దాకా రాలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది దేశంలో లేని వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని చూడాలి, మీతో కలవాలి, మీ డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు, అఫోర్డ్ చేయగలుగుతారు, బట్ దే మే నాట్ హ్యావ్ అ డైరెక్ట్ కనెక్ట్ విత్ యూ. అలాంటి ఎంతోమందికి మీ నాలెడ్జ్ విల్ హెల్ప్. అవునండి. బికాజ్ అల్టిమేట్గా అండి మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తే మనంతా మనమే చేసుకోగలం ఏదైనా. ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ నీడ్ టు నో వాట్ యువర్ ఈటింగ్. ఫుడ్ మీద అవగాహన ఉండాలి. టిప్స్ వింటే తగ్గిపోతారు, దట్స్ వెరీ రాంగ్. టిప్స్ వింటే హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. గట్ హెల్త్కి కొన్ని, బెల్లీ ఫ్యాట్కి కొన్ని. బెల్లీ ఫ్యాట్కి కూడా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండానే ఉంటుంది. ఎనీథింగ్ యువర్ ఇన్సులిన్ ఇస్ ద మెయిన్ ఎనిమీ. సో ఇన్సులిన్ స్పైక్స్ తగ్గించుకొని ఆకలి తక్కువ అవ్వాలి, డైజెషన్ అంటే మీన్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా మీరు హెల్తీగా తినటంతో పాటు క్యాలరీ డెఫిసిట్లో చేస్తేనే మీకు ఫ్యాట్ లాస్ వస్తుంది. సో వెన్ యు ఆర్ నాట్ ఇన్ ద ఫ్యాట్ లాస్ జర్నీ, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా మీకు కావాల్సిన ఫుడ్ తినటమే మెయింటెనెన్స్ డైట్. ఇప్పుడు మీరు ఏదైతే సజెస్ట్ చేస్తారో ఫుడ్, అది ఇది తినొద్దు, అది తినొద్దు, అది తినొద్దు అంటే ఆల్రెడీ కొంతమంది కొన్ని ఫుడ్స్కి అలవాటు పడిపోయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు రైస్ ఇష్టం, కూరలు ఇష్టం, పప్పులు ఇష్టం, పచ్చళ్ళు ఇష్టం, లేకపోతే ఇంకేదో ఇష్టం ఏదో ఇష్టం తింటుంటాను రోజు. మీరు ఇవన్నీ తినకూడదు, మీరు అవకాడో తినాలి, లేకపోతే ఆలివ్స్ తినాలి, లేకపోతే అలపినో తినాలి, లేకపోతే ఇంకేదో ఇలాంటి తినాలి అని చెప్తుంటారు కొంతమంది. మనం తినేది కాకుండా వేరేది మనల్ని తినాలి అని చెప్పే డైటీషియన్స్ ఎంతోమంది ఉన్నారు. మీ డైట్ ఎలా ఉంటుంది? మేము తినేదే మీరు ఇస్తారా, లేకపోతే మేము తినలేంది మాకు తెలియంది మీరు ఇస్తారా? ఎట్లా ఉంటుంది? గుడ్ క్వశ్చన్. అండ్ సౌత్ ఇండియన్ డైట్ నాది. అఫ్ కోర్స్ ఐ టెల్ అవకాడో, బట్ అవకాడో అందరికీ పడదు. ఐఎమ్ ఎగ్జాంపుల్, నాకు పడదు. సో ఐ కంబైన్, మీన్స్ అవకాడో పడని వాళ్ళకి కీరా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ మిక్సీ చేసేసి పెట్టేసుకోండి అంట. ఇండియన్ వాళ్ళకి అది, సౌత్ ఇండియన్ వాళ్ళకి అవైలబిలిటీ, పల్లెటూరులో వాళ్ళకి అవైలబిలిటీ ఉండేవి మాత్రమే వినీలా వాయిస్ నోట్స్తోనే వస్తాయి డైట్లు. తాలింపులో ఎలా వేయాలి, ఏం చేయాలి, ఎంత వేగాలి అనే దానితో సహా వినీలా వాయిస్ నోట్స్తో కుకింగ్ ప్యాటర్న్ చెప్తూ మీకు ఆడియోస్ వస్తాయి. ఓకే. సో దట్స్ వాట్ మై డైట్ ఈస్. ఒక నాన్ వెజిటేరియన్కి మీ డైట్ చార్ట్లో పర్సంటేజ్ ఎంత ఉంటుంది? నేను ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు ఓన్లీ ఎగ్ అండ్ ఫిష్ చెప్తాను. మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు 3 days చీట్ మీల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టం. బట్ వెన్ ఆర్ యూ ఇన్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్, ఐ విల్ గివ్ ఓన్లీ ఫిష్ అండ్ ఎగ్. ఎందుకంటే ఎగ్కి పెద్ద హార్మోనల్ ఇష్యూస్ అయితే ఉండవు. ఫిష్ అయితే చక్కగా ఇట్లా బాగా తిరుగుతా, స్ట్రెస్ లేకుండా తిరుగుతా పెరుగుతుంది కాబట్టి నేను దాన్ని ఇస్తాను. చికెన్ ఎందుకు ఇవ్వను? చికెన్ అఫ్ కోర్స్ గుడ్, బట్ ఈ రూమ్లోనే ఒక 200-300 కోళ్ళని అట్లానే నించోబెట్టి, అట్లానే ఒక స్ట్రెస్ హార్మోన్ స్వేచ్ఛగా తిరగకుండా ఉన్న జీవుల్ని నేను కట్ చేసి నేను ఆ ఫుడ్ వాళ్ళకి ఇస్తే హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వవు. వెన్ ఐఎమ్ ఇన్ ఏ ట్రీట్మెంట్, ఐఎమ్ ట్రీటింగ్ PCOD, ఐఎమ్ ట్రీటింగ్ థైరాయిడ్, ఐఎమ్ ట్రీటింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఐఎమ్ ట్రీటింగ్ డయాబెటీస్. దీస్ ఆర్ ఆల్ హార్మోనల్ ఇష్యూస్. సో నాకు హార్మోన్స్ బాగుండే అంటే ఏది తిన్నా ఆ ఫీలింగ్స్ మనలోకి వెళ్తాయి అనేది నేను నమ్ముతానండి. వాట్ యు ఈట్ యు ప్రెజెంట్. వెజిటేరియన్స్ అంటే షార్ట్గా చెప్పండి, ఎందుకంటే మనం ఎట్లాగో సిరీస్లో అన్ని చేయబోతున్నాము, చూడబోతున్నాము, తెలుసుకోబోతున్నాము.
సో వెజిటేరియన్స్కి డైట్ ఎలా ఉంటుంది? మీరు అన్నట్టు సౌత్ ఇండియన్ అంటున్నారు. సో అన్నీ మీరు వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని రకాలు ఇన్వాల్వ్ చేస్తారా? అసలు ఎట్టి పరిస్థితుల్లో నో అనేవి ఒక 3 చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? యూ షుడ్ నెవర్ టేక్ దీస్ అంటే వెజిటేరియన్స్కి. నాకు ఇష్టమైన ఆవకాయ అన్నం, కారపొడి, నెయ్యి అన్నం, ఇవి నో అంటాను. మెయింటెనెన్స్ డైట్లో ఎస్ అంటారా? వావ్. సో నార్మల్గా ఒక ఫ్యాట్ లాస్ పీరియడ్ ఎంత ఉంటుంది? ఒక అప్రాక్సిమేట్ ఒక 10 kgs అండి. 2 months ఐదర్ 3 months. ఓకే. సో 2 monthsలో మ్యాక్సిమం 10 kgs తగ్గకపోతే ఇంకొక 1 month, 10 తగ్గాక స్టాప్ చేసేస్తా. ఒక 1 month అంటే మైండ్ అంతా అమ్మో అది తినలేదు, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు అనే దానికి వెళ్ళిపోతుంది. ఇంకా అంతకంటే చేస్తారు. అండ్ ఆ 10 తగ్గాక మీరు తింటూ కూడా ఆ 10 నిలబడినప్పుడే వెనిలా. ఎస్, దట్స్ మీ. దెన్ అగైన్ యూ విల్ స్టార్ట్ ఆఫ్టర్ 1-2 months. మళ్ళీ వాళ్ళ ఇష్టం. 1 monthలో మళ్ళీ జాయిన్ అయిపోతానంటే వాళ్ళ ఇష్టం. లేదు అంటే ఇంకో 3 months అయ్యాక జాయిన్ అవుతానంటే నేను ఇష్టం. లేదు నాకు 10 సరిపోద్దంటే నేను నా అంతటి నేను 1 month నేర్పిస్తాను మెయింటెనెన్స్. అసలు యాక్చువల్గా వాళ్ళ జీవితాంతం పాటించవచ్చు. లేదు నేను మీ గైడెన్స్లోనే ఉంటానంటే ఇయర్లీ పెట్టేశాను. సో దేర్ విష్. వై ఆర్ యూ నాట్ ఎక్స్పెన్సివ్? దట్స్ మై క్వశ్చన్. అసలు 2 నెలలకి జస్ట్ 4,000. మళ్ళీ చెప్పరా? వై ఆర్ యూ నాట్ ఎక్స్పెన్సివ్? మీరు విన్నారు. వై ఆమ్ ఐ నాట్ ఎక్స్పెన్సివ్? ఎందుకో చెప్తా నేను. మీరు అన్నట్టు 25,000 చీర పక్కన పెట్టండి. అసలు నెలకి 10-12,000 మనం ఫిజూల్గా ఇట్లా ఖర్చు పెట్టేస్తాం. అవును. అనవసరమైన వాటి మీద, రెస్టారెంట్స్ మీద. అంతెందుకు, ఒక రోజు కార్లో ఒక 1 month తిరిగితేనే 8,000 అయిపోతుంది. సో దట్స్ వై ఐమ్ సేయింగ్ వై ఆర్ యూ నాట్ ఎక్స్పెన్సివ్. అండ్ మీ 1 year మెయింటెనెన్స్ కూడా ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్. సో ఏంటి, వాట్ ఈస్ దిస్ అంటే మీరు ఈ పోటీ ప్రపంచంలో, ఈ మార్కెట్లో వాళ్ళందరితో నేను పోటీలో ఉండాలంటే అందరికి తగ్గించిస్తేనే కానీ నా దగ్గర జనాలు వస్తారు అనుకుంటున్నారా? లేకపోతే నో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అని అనుకుంటున్నారా? ఏంటి దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రియాలిటీ అనుకుంటున్నా? ఇది బాగుంది వినటానికి నాకు. వెనీలా ఎక్స్పెన్సివ్, వెనీలా డబ్బులు దోచుకుంటుంది, వెనీలా డాక్టర్ అని చెప్పి బిజినెస్ తెచ్చుకుంటుంది. ఐఎమ్ ఏ డాక్టరేట్. ఒక యూనివర్సిటీస్, 2 universities నేను 15 years నుంచి సర్వీస్ చేశాను కాబట్టి. అండ్ PhD by publications. I released 15 books. So I am eligible to keep a DR before my name. So ఈ డాక్టర్ వెనీలా ఎక్స్పెన్సివ్ కాదు అని ప్రేమ గారు అన్నందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్. యా, బికాస్ 2 months అంటున్నారు మీరు. 2 months 24,000, ఇయర్ మొత్తం 25,000 అంతే. వాట్ ఈస్ దిస్? 2 కలిపినా మీకు 50,000 50,000 per year. 10 kgs. అండ్ యూఆర్ సేయింగ్ అగైన్ ఆఫ్టర్ 2 months ఇఫ్ యూ వాంట్ టు కమ్ అగైన్ ఒక 25 వేసుకోండి. పోనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 75 or 1 lakh per year. యా, థ్యాంక్ యూ అండి. నా టీము అది యూనిఫామ్ అండి, ఎవరికైనా అంతే అండి. దేర్ ఇస్ నో డిఫరెన్స్. మీరు చార్జ్ చేస్తున్నప్పుడు ఎట్టెగో కట్టాలా, లేకపోతే అదర్ ఎనీ ఇన్స్టాల్మెంట్స్? నో ఐ డోంట్ టేక్ ఇన్ ఇన్స్టాల్మెంట్ బికాజ్ నాదేం 6 నెలల ప్రోగ్రామ్ కాదు. ఓన్లీ 2 months. 2 months జాయిన్ అవ్వమంటే 3 months కూడా తీసుకోను. 2 months అయ్యాక నేను ఆలోచించి అప్పుడు 3rd monthలోకి వెళ్తాను. మీకు అప్పుడు కూడా 12,000 పడుతుంది మంత్లీ ప్లస్ GST అని చెప్తాను. యూ డోంట్ వర్రీ, 2 months జాయిన్ అవ్వండి అని చెప్తాను. ఎవరికైనా 2 months. 2 monthsలో నేను ఎంత తగ్గిగలనో వాళ్ళని తగ్గించి అది తింటూ కూడా మెయింటెనెన్స్ డైట్లో నిలబెడతాను. దట్ ఈజ్ మీ. ఓకే, వెనీలా గారి డైట్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా పాటించాల్సిన 3 important రూల్స్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఈ రూల్ పాటించకపోతే ఐఎమ్ సారీ, వెనీలా ఆల్సో క్యాన్ డూ ఎనీథింగ్ అని చెప్పే ఉన్నాయా? ఏమున్నాయి? నిద్రపోవాలి. నిద్రపోవాలంటే నిద్రపోతారు కదా అందరూ పోరండి. నైట్ లైఫ్ 12 అట్లంటారా మీరు? ఓకే, నిద్రపోవాలంటే ఎప్పుడు పోవాలి? 10 కల్లా బెడ్కి వెళ్ళిపోవాలి. 10:30 10 కల్లా బెడ్కి ఎట్లా వెళ్తారండి? కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు నేను అంతెందుకు, అందుకనే నేను టిప్స్ ఇస్తున్నాను. ఏమిస్తారు? హెల్త్ టిప్స్ ఇస్తున్నా. పోనీ అట్లీస్ట్ హెల్తీగా ఉండండి అని. బట్ నిద్రపోని వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వవు. నేను తీసుకున్న ప్రతి ఒక్క రూపాయికి నేను న్యాయం చేయగలిగినప్పుడే నేను వాళ్ళని తీసుకుంటాను. ఓకే, ఎవరైతే నిద్రపోతారో, ఎవరైతే నేను చెప్పినట్లే కుక్ చేసుకుంటారో, ఆ కుకింగ్లో కూడా నా హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే ఫుడ్డే ఉంటుంది. ఎలా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా నేను నా కుకింగ్ మెథడ్స్లోనే ఉంటుంది. నేను చెప్పిన టైంకి తినగలుగుతారో వాళ్ళనే తీసుకుంటాను. అందుకనే స్ట్రిక్ట్ టీచర్.
పర్లేదు, టీచర్ స్ట్రిక్ట్ అయినా పాటిస్తే 100కి 100 మార్కులు వేస్తుంది. అందుకని 100లో 20 మందే నా డైట్ పాటించగలరు. వినీలా దగ్గరికి 100 పీపుల్స్ వస్తారు అనుకుంటారు. 100 పీపుల్స్లో సగం మంది నా రూల్స్కి వెళ్ళిపోతారు. చాలా మన ఇద్దరు అట్లా సగం మంది ఆపేసి రూల్స్కి పాటించకుండా, డైట్ పాటించకుండా తగ్గని వాళ్ళకి మీరేదో రీఫండ్ ఇస్తున్నారు ఏదో విన్నాను. అంటే చేయలేని వాళ్ళకి పాపం వాళ్ళ మనీ నాకెందుకు, నా టైం వాళ్ళకెందుకు. సో ఎవ్రీథింగ్ సరిగ్గా చేయకపోతే 15 days డబ్బులు తీసుకో అంటారా? అట్లేమన్నా వద్దులే, నా చాలా స్మూత్ గా చెప్తా. అంటే నేను ఎంతో వాళ్ళు రూడ్ గా ఉంటే తప్పితే ఐ విల్ నాట్ టాక్. వాట్ ఐ మీన్ ఇస్ ఓకే, మీరు కట్టారు డబ్బులు, పాటించకపోతే ఎందుకు? అంటే మీరు నిద్రపోవట్లేదు, మీరు నేను చెప్పింది వండుకోవట్లేదు, అసలు ఎందుకు మీరు వద్దు, అసలు ఎందుకు మీరు మళ్ళీ తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోలేరు. దట్ ఈస్ వై ఐఎమ్ బ్రేకింగ్ యూ అని చెప్పేస్తాను. అంతేనా? మన ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్. థ్యాంక్ యూ సో మచ్ వినీలా. థ్యాంక్ యూ. ఈ నాలెడ్జ్తో మన సిరీస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పవర్ఫుల్, వెరీ ఎంపవరింగ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ విజ్డమ్తోని చాలామంది ఎవరైతే నిజంగా మీ దాకా చేరలేరో, రాలేరో, వాళ్ళకు కూడా మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఈ విధంగా మీరు ఆల్రెడీ ఇన్ఎక్స్పెన్సివ్, ఇప్పుడు ఇంకా 0 expense. అంటే ఇంకా వాళ్ళకి జీరో రూపీస్తో వాళ్ళు మీ దగ్గర మీ డైట్ తీసుకుంటున్నారు అండ్ దే విల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ వినీలా. వీ విల్ సీ ఇన్ ద కమింగ్ సిరీస్ వీఆర్ గోయింగ్ టు టాక్ ఆఫ్ మెనీ థింగ్స్. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ విల్ బీ ఆన్, మీరే చెప్పాలి, జేమి చేద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎపిసోడ్ వీఆర్ టాకింగ్ అబౌట్? చాలా మందికి బెల్లీ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ మాకు కూడా ఏది తగ్గినా తగ్గకపోయినా వినీలా గారు ప్లీజ్ నా బెల్లీ ఫ్యాట్ తగ్గించరా. ఈ క్వశ్చన్ నేను రోజుకు ఒక 50 సార్లు వింటా. నిజమే, నిలబడితే పొట్టని ఇలా టక్ చేసుకొని నిలబడాలి, ఫోటోలు దిగినప్పుడు పొట్టను టక్ చేసుకొని నిలబడాలి. ఎక్కడికి వెళ్ళినా ఆ ఇబ్బందులు ఎందుకు, దాని బదులు మీరు ఇచ్చే టిప్స్ పాటిస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది కదా. సో బెల్లీ ఫ్యాట్ ఈస్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, tune to Prema the Journalist for this special series on Ultimate Health by Vineela. Thank you.